బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఓడిపోయినా బీఆర్ఎస్ నాయకుల్లో మార్పు రాలేదని చురకలు అంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం నెల తిరగకముందే తమ పాలనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలు చేస్తుందని, అసలు ఎందుకంత గగ్గోలు పెడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మేమందరం సుదీర్ఘ రాజకీయ జీవితాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి వారి టీఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తా ఉంటే మాకు అందరికీ కూడా వారిపైన జాలేస్తోంది, సిగ్గు అనిపిస్తా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే 10 సంవత్సరాలు కాదు, ఈరోజు అధికారం వారి సొంతంగా ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అని నియంతృత్వ ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయినా వారి వ్యవహార ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదు. 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంతృత్వ ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రజలకిచ్చిన గ్యారంటీలో, ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎలాంటి